వాయుసేనలో పైలట్గా ఉద్యోగం సాధించాలనేది ఆ విద్యార్థి కల. అలా అని కలలు కంటూనే ఉండిపోలేదు. నిజం చేసుకోవడానికి పట్టుదలతో చదివాడు. యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎన్డీఏలో పైలట్గా శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. మట్టిలో మాణిక్యం అనే మాటకు సరైన ఉదాహరణగా నిలుస్తున్న ఆ యువకుడెవరో మీరే చూసేయండి. సైనిక పాఠశాలల్లో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలకు మంచి ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో మొత్తం 63 పాఠశాలలు కేంద్ర సహకారంతో నడుస్తుండగా ఈ స్కూల్ మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతోంది. పట్టుదలతో కఠిన పరీక్షలు అధిగమించి తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్కు చెందిన రామడుగు సిద్ధార్థ. రామడుగు మల్లయ్య, జమున దంపతుల మొదటి కుమారుడు ఈ యువకుడు. చదువులో మేటిగా రాణించి ఇంతటి విజయాన్ని సాధించడం పట్ల సిద్ధార్థ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో విశ్రాంత సైనిక అధికారులిస్తోన్న శిక్షణలో సిద్ధార్థ రాటుతేలాడు. చదువుతో పాటు క్రీడలు, ఉద్యోగ రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభతో రాణించాడు. దేశ రక్షణలో భాగస్వాములు కావాలనే కల నెరవేర్చుకునేందుకు నిరంతరం శ్రమించాడు. యూపీఎస్సీ నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 6th నుంచి 10th వరకు మోడల్ స్కూల్ రుక్మాపూర్లో చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైన్స్ స్కూల్ రుక్మాపూర్లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో రిటర్న్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేసి ఏప్రిల్ అవుతుంది. ఏప్రిల్ అప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉండే. తర్వాత సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఇంకా హార్డ్లీ నాకు ఒక 1 month టైం దొరికింది అంతే. ఆ 1 monthలో మొత్తం మళ్ళీ యూపీఎస్సీ కోసం మళ్ళీ అంతా రివైజ్ చేసి మళ్ళీ చదువుకున్నాను. సెకండ్ టైం ఏప్రిల్లో ఎగ్జామ్ క్లియర్ చేశాను. భువనగిరిలో మేము కోచింగ్ తీసుకున్నాం. తర్వాత ఎస్ఎస్బి మాకు వారణాసిలో జరిగింది. అవుట్ ఆఫ్ 4 members మేము 2 members ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం. తర్వాత మా ఇద్దరికి మెడికల్ టెస్ట్లు వెళ్ళాయి. మెడికల్ టెస్ట్లో కూడా ఫస్ట్ టైం మెడికల్స్ వెళ్ళినప్పుడు ఫెయిల్ అయ్యాను మెడికల్స్లో. తర్వాత సెకండ్ టైం రీమెడికల్స్కి మళ్ళీ వెళ్ళాను. సెకండ్ టైం రీమెడికల్స్ వెళ్ళినప్పుడు అప్పుడు సెకండ్ టైం పాస్ అయ్యాను. సో నేను ఒక్కరిని ఫిట్ అయిపోయాను. మా ఫ్రెండ్ అన్ఫిట్ అయ్యాడు. ఇప్పుడు వచ్చేసరికి నాకు జాయిన్ లెటర్ వచ్చింది. నేను జాయిన్ అవుతున్నాను ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో. సిద్ధార్థ్ 10వ తరగతి వరకు ఆదర్శ పాఠశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ రుక్మాపూర్ సైనిక పాఠశాలలో చేరి 2 ఏళ్ల పాటు శిక్షణ పొందాడు. జాతీయ స్థాయిలో 7 లక్షల మంది ఎన్డీఏ పరీక్ష రాశారు. అందులో ప్రతిభ చూపి తనకంటూ ఒక స్థానం కైవసం చేసుకున్నాడు. 4 ఏళ్ల శిక్షణ తర్వాత కమిషన్డ్ ఆఫీసర్ ర్యాంకులో బాధ్యతలు చేపట్టనున్నాడు. 3 years నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటాను. తర్వాత 1 year ఎయిర్ ఫోర్స్ అకాడమీలో. తర్వాత నేను జాబ్లో జాయిన్ అవుతాను. వాళ్ళు పోస్టింగ్ ఇస్తారు అక్కడ. నా స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి ఫ్లయింగ్ ఆఫీసర్ నుంచి వెళ్ళి మనం పై ర్యాంక్స్కి వెళ్ళొచ్చు. ఇది కమిషన్డ్ ఆఫీసర్. ఇది డైరెక్ట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మేము అపాయింట్ అవుతాం. మా కమిషన్ స్టేటస్ వస్తుంది. ట్రైనింగ్లో 56,000 అలా మంత్లీ శాలరీ వస్తుంది. తర్వాత ర్యాంక్ వైజ్ జరుగుతుంది. ఫ్లయింగ్ ఆఫీసర్, తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, తర్వాత వింగ్ కమాండర్, నెక్స్ట్ గ్రూప్ కెప్టెన్, ఇలా కమిషన్ అవుతూ ఉంటాం. ఫర్ మీ ఇట్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ ఫ్లయింగ్ ఆఫీసర్. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ లాగా ఉండే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడం. బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ మై టీచర్స్ సపోర్ట్. ఇదంతా కాన్స్టెంట్ సపోర్ట్తో, మా పేరెంట్స్ సపోర్ట్స్తో, అలాగే మా బ్రదర్ కూడా చాలా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక మోటివేషన్, ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే దాన్ని డిప్రెషన్ లాగా తీసుకొని మళ్ళీ ఇంకో వెళ్ళకుండా మళ్ళీ ట్రై అగైన్ అంటిల్ యూ సక్సీడ్. గురుకుల పాఠశాల ద్వారా కుమారుడి కల నెరవేరడం సంతోషంగానే ఉందని సిద్ధార్థ తల్లిదండ్రులు అంటున్నా 4 ఏళ్ల శిక్షణ కాలంలో ఏడాదికి ₹1,00,000 చొప్పున చెల్లించాలి. ఆ విషయంలో తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నందున ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. మోడల్ స్కూల్ 10th దాకా చదివిండు. అటు నుంచి సైనిక్ స్కూల్కి వచ్చిండు. వీళ్ళు ఇక్కడ సార్లు ప్రోత్సహించారు బాగా. వాడు కూడా కష్టపడ్డాడు బాగా. దానికి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ ఢిల్లీలో జరిగింది. 5 రోజులు ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ పాస్ అయ్యిండు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. మెడికల్ కూడా ఢిల్లీలోనే అయిపోయింది. ఫస్ట్ నుంచే చదువులో క్లియర్ ఉండే. అన్ని ఫ్రీగానే చదువుకోండు. మేమైతే పైసలు ఏం పెట్టలేదు. ఆయన ప్రోత్సాహంతో చదువుకోడు మా అబ్బాయి. ఇప్పుడు అకాడమీలో జాయిన్ అవ్వడానికి ₹1,00,000 అవుతాయి సంవత్సరానికి. అట్లా ఇవాళ దాకానైతే పైసలు అయితే జరగలేదు. ఇప్పుడు పైసలు అవుతున్నాయి. మాది పెద్ద ఉన్న కుటుంబం కదా, అలా ప్రోత్సహిస్తే దానికి అనుకూలంగా మంచిగా ఉంటుంది. అర్థంగా అంటే 3 సంవత్సరాలు అయితే కంపల్సరీ
పైసలు కావాలి. 4వ సంవత్సరం అంటే ట్రైనింగ్ క్లాస్ వాళ్ళకు స్టైఫండ్ వస్తుంది, వాళ్ళ మందం ఆయన అది అవుతుంది. అందరి సహకారంతో ఇంత దూరం వెళ్ళిపోయిండు, బాగా సంతోషం. ఎన్డీఏలోకి ఎక్కువ మంది వెళ్లేలా కృషి చేస్తున్నామంటున్నారు సైనిక గురుకుల పాఠశాల డైరెక్టర్ కర్నల్ కేసీరావు. సిద్ధార్థ సాధించిన విజయంతో తమలో మరింత బాధ్యత పెంచిందన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు. మా స్కూల్ నుంచి 5 క్యాడెట్స్ ఎన్డీఏ ఎగ్జామ్స్ క్రాక్ చేశారు. ఆ 5 నుంచి మళ్ళీ ఎస్ఎస్బి ఎంట్రీకి వెళ్ళిన తర్వాత 2 క్యాడెట్లు మళ్ళీ దానిలో ఎస్ఎస్బి రికమెండ్ అయిపోయారు. అండ్ అన్ఫార్చునేట్లీ అందులో ఒక క్యాడెట్ మెడికల్ అన్ఫిట్ అయ్యాడు, కానీ ఒక క్యాడెట్ రామడుగు సిద్ధార్థ ఈ ఫైనలీ సెలెక్టెడ్. హీఈస్ అబౌట్ టు జాయిన్. ఈ బాబు 10th వరకు మోడల్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్కి ఇక్కడ మా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. క్వాలిఫై 2 స్టేజ్ల్లోనూ ఇక్కడ మన దగ్గర అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ క్యాడెట్ ముందు నుంచి కూడా అన్ని రంగాల్లోనూ అకాడమిక్స్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, కో కరిక్యులర్ యాక్టివిటీస్లో కానివ్వండి చాలా రాణించేవాడు. లాస్ట్ టైం నాకు ఇంకా బాగా గుర్తు, టీచర్స్ డే సెలబ్రేషన్ అప్పుడు డైరెక్టర్ పోస్ట్ని ఈయన ఇమిటేట్ చేశాడు సేమ్. నేను అప్పుడే చూసి కనిపెట్టేశాను అనమాట, ఈ కుర్రాడ్లో సంథింగ్ హీఈస్ హ్యావింగ్ ఇన్ హిమ్. చూడంగానే తక్కువని పెట్టేస్తాడు అనమాట. ఏదైనా సరే కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. బట్ హీ హాజ్ నాట్ గివెన్ అప్, నెవర్ గివ్ అప్. అది మళ్ళీ ట్రై చేశాడు హార్డ్గా. ఎక్కడైతే వీక్గా ఉన్నాడో అండర్స్టూడ్ అనమాట, హీ అండర్స్టూడ్ దట్ థింగ్. అగైన్ హీ గాట్ ద సక్సెస్ ఇన్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ అండ్ అల్టిమేట్లీ హీ ఈజ్ అబౌట్ టు జాయిన్ ఇన్ ఎన్డీఏ అండ్ వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ హిమ్. జై హింద్. పట్టుదలతో చదవడమే కాక లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితే విజయం సాధించగలుగుతామని తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు సిద్ధార్థ.